కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్న పిల్లలు వాళ్ళతో చూసేలా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేసింది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వి డిడ్. సంగీత్ సార్, మీరు ప్రొడ్యూసర్స్ ని ఇలాగ వైరల్ గా ఉండే ప్రొడ్యూసర్స్ సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్ తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు, ఏంటి మీకు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ లేడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్ అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళని చూస్ చేసుకుని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కదా సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్ లోనే ఇస్తున్నారండి. అది ఏంటి, నిహారిక గారు చెప్తారా మీరు చెప్తారా సమాధానం? అయ్యో అదేం లేదు. మనస గారు బేసిక్ అదే ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్వశ్చనే. సారీ, నాకు విజువల్ కోఆర్డినేషన్ కొంచెం తక్కువ ఉంది. సారీ. యాక్చువల్లీ అదే కంటిన్యూషన్ క్వశ్చనే. టీం అందరు కలిసి ఎక్టివ్ గా ప్రమోషన్ చేశారు, కొన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి, అన్ని వెళ్ళాయి. బట్ ఒక 2 days నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ, లైక్ ఫ్యామిలీ గారితో కంపారిజన్ ఏదో. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని, లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్ గా కనిపిస్తున్నారా, లేదంటే ఫీల్ అవుతారేమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటది, కానీ నాకు బట్ 2 days నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తారు కదా. అదే ఫార్చునేట్లీ మన తెలుగు యూత్, అదే అబ్బాయిలు, తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచి వాళ్ళు. బేసిక్ గా అమ్మాయిలు ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో అలా ఆల్ ది బెస్ట్ అండి. రమేష్ గారు, ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు, కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్ లో, మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ గా అయ్యి, చెప్పలేమండి కొంచెం ఇప్పుడు డైరెక్టర్ గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. రమేష్ గారు,